మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి గారిని సిట్ అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచే కంటే ముందు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు అండ్ అంతకంటే ముందు ఆ కోర్టు పరిధిలో చాలా హైడ్రామా నడిచింది. చివరికి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భాషను కూడా లోపలికి అలో చేయలేదు. న్యాయవాదులకు పోలీసులకు తీవ్ర వాగ్వాదం, మొత్తం బ్యారికేడ్లు, కోర్టు ప్రధాన ద్వారాన్ని కనుక మూసేశారు. ఒక వైసీపీ శ్రేణులు కానీ దగ్గరకు రానియలేదు. కోర్టు దగ్గరికి నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారితో పాటు వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కోర్టు దగ్గరకు వచ్చారు. ఎవరిని లోపలికి అలో చేయలేదు. వైద్య పరీక్షల తర్వాత నేరుగా కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మిథున్ రెడ్డి గారిని వాదోపవాదాలు జరిగే రిమాండ్కి సంబంధించి అండ్ ఇక్కడ మొత్తం హైడ్రామా చోటు చేసుకుంది. మిథున్ రెడ్డి గారికి వైద్య పరీక్షలు చేయించిన తర్వాత ఆ రిపోర్ట్ యాజ్ ఇట్ ఈస్గా జడ్జి ముందు ప్రవేశపెట్టాలి. కానీ ఆయన ఈసీజీ రిపోర్ట్లో బ్లడ్ కార్డ్స్ ఉన్నాయని, ఈ విషయాన్ని వాళ్ళు పోలీసులు మీ ముందు ఉంచలేదు అని చెప్పి మిథున్ రెడ్డి గారి తరఫున వాదనలు వినిపించినటువంటి సీనియర్ న్యాయవాది నాగార్జున రెడ్డి జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. అండ్ అంతేకాకుండా ఆయన వరుసగా 3 పిటిషన్లు దాఖలు చేశారు. మిథున్ రెడ్డి గారి భద్రతకు సంబంధించింది ఒకటి, ములాఖత్కు సంబంధించింది ఒకటి, ఆయన ఆరోగ్యానికి సంబంధించింది ఒకటి. మొదట ఆరోగ్యం, పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించాలి, ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఒక పిటిషన్. భద్రత, వై కేటగిరీ ఉన్న భద్రత ఉంది కాబట్టి తనను సెంట్రల్ జైలుకి తరలించాలి, నెల్లూరా రాజమండ్రినా ఆ జైలుకి తరలించాలి, జైల్లో కూడా వై కేటగిరీ భద్రత కావాలి అని చెప్పి వాళ్ళు వేసిన పిటిషన్. మరొకటి ములాఖత్కి సంబంధించి మిథున్ రెడ్డికి ఒక ప్రత్యేక సెల్ కేటాయించాలి అని చెప్పి కూడా వాళ్ళ న్యాయవాదులు అయితే జడ్జి ముందు వాదనలు వినిపించారు. రిమాండ్కి సంబంధించి జడ్జి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది, తీసుకుంటారు. ఈ 3 పిటిషన్ల మీద ఏం చేస్తారు? మిథున్ రెడ్డి గారికి ఈసీజీలో బ్లడ్ కార్డ్స్ ఉన్నాయని దాన్ని దాచిపెట్టారు కదా పోలీసులు. ఒకవేళ దాచిపెట్టకుండా అది చెబితే ఇమీడియట్గా ప్రైవేట్ ఆసుపత్రికి పంపించాలి, వైద్యం అవసరం అవుతాయి. సో మిథున్ రెడ్డిని జైలుకు పంపలేం కదా అన్న ఒక పాయింట్, లేకుంటే మరి ఏ కారణంతో దాచిపెడతారు? అది అవి లేకుండా మిథున్ రెడ్డి తరపు న్యాయవాది నేరుగా జడ్జి ముందు అయితే ప్రస్తావించరు కదా. వెరసి మొత్తం మీద పొద్దు నుంచి మిథున్ రెడ్డి తనను ప్రొడ్యూస్ చేసే ముందు ప్రతిదీ కూడా ఉద్రిక్తత, పోలీసులు బ్యారికేడ్లు, న్యాయవాదులని రిపోర్ట్లో హైడ్ చేసి పెట్టడం, ఆయన భద్రత విషయంలోనూ ఆందోళనగా ఉన్నారు వైసీపీ శ్రేణులు. సో వెరసి మొత్తం మీద రిమాండ్ రిపోర్ట్లో జడ్జి గారు ఏమేమి రాస్తారు అన్నది ఇంట్రెస్టింగ్, చూద్దాం.